మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంప్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమ్మ రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్, 2025లోకి వచ్చేసాం. ఇప్పటి నుంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలంటారు 2025లో? ఒకవేళ మనం ప్రీవియస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే వాటిని ఎలా రివ్యూ చేసుకోవాలి అండ్ 2025కి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏంటండి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ కూడా 2024లోని ఏవేవో ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటారు, ఇన్సూరెన్స్లు తీసుకుని ఉంటారు. మనం కూడా చాలా చెప్పాము ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెన్స్ అని. సో ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే ఇప్పుడు ఈ జాన్లోనే వీలైతే వాళ్ళు ప్లానింగ్ స్టార్ట్ చేసుకుంటే ఇయర్ మొత్తానికి వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ ప్లానింగ్లోని ఎలాంటి లోటుపాట్లు, అంటే లాస్ట్ ఇయర్ ఏవైతే మిస్ చేసుకున్నారో వాటికి ఇయర్ స్టార్టింగ్లోనే ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ప్రతి దాన్ని అచీవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్కి ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయా, లేకపోతే ఏమైనా అడిషనల్ జాబ్ కానీ ఏదైనా కొత్తగా చేంజెస్ వచ్చాయా లైఫ్లోని. ఇట్ కుడ్ బి జాబ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, పిల్లలు పుట్టచ్చు, లేదా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ పెరగచ్చు, ఏదైనా కావచ్చు. సో అలా ఏమైనా వస్తే ఇప్పుడు మీకున్న ఇన్వెస్ట్మెంట్స్ వీటికి సరిపోతాయా లేదా, అది సరిపోకపోతే కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని మనం కొంచెం పెంచుకోవాలి, రైట్? అలానే ఇన్సూరెన్స్ కూడా. ఇప్పుడు చాలా మందికి లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, ఆర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, ఈ ఇయర్ లో పిల్లలు పుట్టుండొచ్చు, ఏదైనా కావచ్చు కదా. సో ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది సఫిషియెంట్ గా ఉందా లేదా, అది లేకపోతే దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, పెంచుకోవాలి. అది కంపల్సరీగా అవి చెక్ చేసుకోవాలంటే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి నాకేమైనా ఫైనాన్షియల్ బర్డెన్స్ పెరిగాయా, పెరిగితే వాటికి ఎంత నేను సేవింగ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అన్న పాయింట్ లోని. అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ లోని మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు నెల ఎక్స్పెన్సెస్ అందరూ ప్రిపేర్ అయ్యే ఉంటారు, బట్ కొన్నిసార్లు ఏముంటాయంటే ఇయర్లీ ప్రీమియమ్స్ ఉంటాయి. అంటే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కానీ, లేకపోతే ఇది ప్లాన్స్ కానీ, ఎల్ఐసి పాలసీస్ కానీ ఇవన్నీ తీసుకుని ఉంటారు. సో వాటి కోసం కానీ, లేకపోతే క్వార్టర్లీ పేమెంట్స్ ఉంటాయి. అంటే పిల్లల స్కూల్ ఫీజు కానీ, స్కూల్ బస్ ట్రాన్స్పోర్టేషన్ ఫీజులు కానీ, ఇంకేమైనా క్వార్టర్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, లేదా మెయింటెనెన్స్ కానీ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి. ఇలా క్వార్టర్లీవి, హాఫ్ ఇయర్లీవి, ఇయర్లీవి ఏవైతే ఉంటాయో మనకి వీటన్నిటికీ కూడా చిన్నగా ప్లాన్ చేసుకోవడం. అంటే ఇప్పుడు మంత్లీ అయితే మనం అందరికీ తెలుసు, నెలకి ₹1,00,000, నెలకి 50,000 వస్తే దాంట్లో 40,000కి 50,000కి ఇంత ఖర్చులు ఉంటే నెలకి ప్లాన్ చేసుకుంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే మిస్టేక్ ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి క్వార్టర్లీ వచ్చినప్పుడు, హాఫ్ ఇయర్లీ అవసరాలు వచ్చినప్పుడు, ఆర్ ఇయర్లీ ఎక్స్పెన్సెస్ వచ్చినప్పుడు దీనికి వాళ్ళ దగ్గర సరిపడా డబ్బులు లేకుండా చిటీలు వేసుకోవడం ఇట్లాంటివి చేసుకుంటారు. ఇలాంటి వాటికి చిటీ వేసుకున్న ప్రాబ్లం లేదు, బట్ ఈ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో వీటికి ప్రిపేర్ అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు టోటల్ గా నాకు ఫస్ట్ క్వార్టర్కి ఒక 5,000 కావాలి, 10,000 కావాలి, 20,000 కావాలి. అంటే ఈ మంత్ నుంచి నేను ఎంత దాచుకోవాలి, అలానే హాఫ్ ఇయర్లీకి, అలానే యాన్యువల్లీకి. సో స్పెసిఫిక్ గా ఈ 1 year లో మనకు ఉండే ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటి కోసం ఒక సర్టన్ అమౌంట్ ని కంపల్సరీగా దాచుకోవాలి. అలానే ఏమైనా అప్పులు తీసుకుని ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే మీరు ఏవైతే ఈ ఇయర్ లో పెట్టబోయే ఎక్స్పెన్సెస్ ఉంటాయో, అంటే చాలా మంది టూర్లు తిరుగుతారు, ఇవి చేస్తూ ఉంటారు కదా, వీటిని పోస్ట్ పోన్ చేసుకోవడము, తగ్గించుకోవడం, లేదా ముందే ప్లాన్ చేసుకోవడము. ఇప్పుడు నేను పండక్కి ఊరు వెళ్ళాలి, సో టైం తక్కువ ఉంది, అదే నేను సమ్మర్ హాలిడేస్ కోసం నేను ఇప్పుడే ఫిక్స్ అయ్యాను అనుకో, సమ్మర్ హాలిడేస్కి ఇప్పటి నుంచి మనం టికెట్లు తీసుకోవడం కానీ, లేకపోతే ఒక ఏజెంట్ని పట్టుకోవడం కానీ ఇప్పటి నుంచి మాట్లాడితే మనకు తక్కువలో వస్తాయి, రాదర్ దాన్ దగ్గరగా వెళ్ళి చేసుకునేటప్పుడు. సో ఆ టూర్ ప్లానింగ్ కూడా ఇప్పుడే చేసుకొని, ఒకవేళ అప్పులు ఉన్న వాళ్ళు ఉంటే వాటిని కట్ చేసుకోవడం. 1 year ఇట్స్ ఓకే, ఎక్కడ మనం ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవచ్చు, ఎక్కడ మనం వాటిని యూజ్ చేసుకొని అప్పులు క్లియర్ చేసుకోవచ్చు అని ప్లానింగ్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే ఎస్ఐపిస్. మీరు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో వాటిని పెంచడానికి ట్రై చేయండి. ఒక 1,000 1,500 పెంచడానికి ట్రై చేయండి. ఎవ్రీ ఇయర్ అదొక హ్యాబిట్ లా పెట్టుకోండి. అంటే మ్యామ్, అండ్ వన్ థింగ్ ఇంకోటి ఏంటంటే 2024లో ఫ్యామిలీ ఉండొచ్చు, 2025 వచ్చేసరికి పిల్లలు కూడా ఉండొచ్చు. రైట్. ఒకవేళ పిల్లలు కానీ ఒకప్పుడు మనం అయితే ప్లానింగ్ అయితే అప్పటి వరకు వాళ్ళ చదువుల కోసం సంథింగ్ వేరు చేస్తాం. ఇక్కడికి వచ్చాక పిల్లలు పుట్టుంటే వాళ్ళకి మళ్ళీ
అనదర్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి, అనదర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చేయాలి. అలాంటి వాటికి ఎలా మొదలు పెట్టాలంటారు, ఏం చేయాలంటారు వాటికి? దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఇప్పుడే పిల్లలు పుట్టినా, ఆల్రెడీ పిల్లలు ఉన్నా, లేదా ఎంతవరకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోకపోయినా స్టార్ట్ రైట్ నౌ. ఎంతో కొంత స్టార్ట్ చేయండి. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ మాకు తెలియదు అని పెట్టడం మానేస్తున్నారు. చాలా మంది రిస్క్ ఉంటుందని పెట్టడం మానేస్తున్నారు. ఒక 500 తో రిస్క్ చేయండి. ఆ 500 ఎక్కడైనా ఖర్చు అయిపోద్ది కదా, దాంతో రిస్క్ చేయండి, నేర్చుకోండి. తెలియదు అంటే ఏది అవ్వదు. ఒకప్పుడు ఒక 90s లోని ఆ టైంలోని ఎవరికి మొబైల్ ఫోన్ ఆపరేట్ చేయడం కూడా రాదు. నేర్చుకున్నామా లేదా? ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా అంతే ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. తెలుసుకోండి, నేర్చుకోండి. ఎట్లా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవాలి, లేకపోతే ఏం స్కీమ్స్ ఉంటాయి, దేంట్లో పెట్టుకుంటే నాకు బెనిఫిట్ ఉంటుంది, ట్యాక్స్ ప్లానింగ్ కూడా చేసుకోండి. ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకుంటే కరెక్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టుకుంటాం. సో కంపల్సరీగా పిల్లలు కానీ బాధ్యత కానీ పెరిగితే ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవాల్సిందే. కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ ని పెంచుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కొత్త కొత్త ఆప్షన్స్ మనకు తెలుస్తున్నాయి. తెలీదు అని కూర్చోకుండా వాటి గురించి తెలుసుకోండి, అవగాహన పెంచుకోండి. సో దట్ ఏం జరుగుతుందంటే మిగతా ప్రపంచం అంతా ముందుకెళ్తున్నా నేను ఇక్కడే ఉండిపోతానని ఉండవు కదా, మనం ఒక స్టెప్ ముందుకేస్తాం. ఆ ముందుకేసినప్పుడు మన డబ్బులు పెరుగుతూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరూ చేయకూడదు ఏంటి అంటే, దెర్ ఈస్ నో వే we can become rich in 1 year, 1 month, 2 years. Get rich schemes లో పెట్టుకోవద్దు. ఇయర్ స్టార్టింగ్ లోనే అది మైండ్ లో పెట్టుకోండి. నేను కంపల్సరీగా ఈ టైంకి నేను పెట్టుకోను అంటే ఈ ఇయర్ లోని మంచి ఇన్వెస్ట్మెంట్స్ చూస్ చేసుకుంటాను, కానీ ఇట్లాగా నాకు 50% ప్రాఫిట్స్ వస్తున్నాయి, 100% ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఇలాంటి వాటిని పెట్టుకోను అని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఒక వాల్యూస్ మన మైండ్ లో పెట్టుకోకపోతే నా ఫ్రెండ్కి వస్తుందనో, నా బ్రదర్కి వస్తుందనో, నా సిస్టర్కి వస్తుందనో నేను కూడా అందులో పెడతాను వితౌట్ హ్యావింగ్ రైట్ నాలెడ్జ్. అలా ఏమైనా పెట్టుకోవాలంటే ఒక నాలెడ్జ్ తో తెచ్చుకోవాలి, కానీ తెలుసుకోకుండా పెట్టుకోకూడదు. సో స్కామ్స్ కి స్కీమ్స్ కి దూరంగా ఉండండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ. ఓకే, అండ్ ఇంతవరకు కనుక మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చెయ్యకపోయి ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి, అంతేగాని ఫ్రెండ్స్ని వాళ్ళని ఇన్ని కాదు. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం వెల్త్ క్రియేషన్ చేయడానికి ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇయర్లోని 2 బెస్ట్ స్ట్రాటజీస్ ఏంటి అంటే, ఎవరైతే కొత్తగా జాబ్ తెచ్చుకుంటున్నారో, ఎవరైతే కొత్తగా ఇన్కమ్ వస్తుందో, ఆర్ ఎవరైతే ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం ఒకటైతే, సెకండ్ థింగ్ మనం ఎప్పుడు చెప్పుకునేది SIP ప్లస్ లంసమ్. లంసమ్ ఎక్కడెక్కడైతే మీకు డబ్బులు ఉన్నాయో, ఎప్పుడెప్పుడైతే మార్కెట్ లోని మంచి ఫండ్స్ వచ్చాయో లంసమ్ చేయండి. SIP కంటిన్యూ చేయండి. సేమ్ ఫండ్ లోనే SIP ప్లస్ లంసమ్, అది కూడా స్టెప్ అప్ SIP అంటే ఎవ్రీ ఇయర్ పెంచుకునేలాగా. అలా పెట్టుకునేటప్పుడు స్లోగా వెల్త్ ని కాన్స్టెంట్ గా క్రియేట్ చేసుకోగలరు. సో ఈ పాయింట్స్ అన్ని మైండ్ లో పెట్టుకొని కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే ఇయర్ లోని డెఫినెట్ గా మీరు నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ ఇయర్ కన్నా డెఫినెట్ గా ఎక్కువే ఉంటుంది మీ నెట్వర్త్. మనం ఎప్పుడు కూడా ఇన్కమ్ కాదు చూసుకోవాల్సింది, నెట్వర్త్ చూసుకోవాలి. నెట్వర్త్ అంటే ఏంటి? ఆస్తులు మైనస్ అప్పులు వచ్చిందే మన గ్రోత్, మన దగ్గర మిగిలింది, అది ఎక్కువ పెంచుకోవాలి. సో నెక్స్ట్ ఇయర్ కి అది టార్గెట్ పెట్టుకోండి. ఇన్కమ్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ నెట్వర్త్ పెంచుకోవడం. అండ్ అట్ ద సేమ్ టైం ఇఫ్ ఎవరైనా ఫాస్ట్ గా డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పని స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి. డెఫినెట్లీ ఫాస్ట్ మనీ మీకు మీ స్కిల్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు 50,000 వచ్చిన జీతం ₹1,00,000 తెచ్చుకోవడానికి ఎలాగని ట్రై చేయండి, కానీ ఇప్పుడు అప్పు చేసో 50,000 తీసుకొచ్చి నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు ₹1,00,000 వస్తుందా లేదా అని కాదు. ఆ మనీ ఏదేదో అప్పు చేసేదో మీ ఎడ్యుకేషన్ మీద పెట్టుకుంటే లైఫ్ లాంగ్ మంచి ఇన్కమ్ వస్తుంది. సో స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి. సో ఈ ఇయర్ ఇలా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ కి ఖచ్చితంగా మంచి లెవెల్లోనే ఉంటారు. అబ్సల్యూట్లీ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ థింగ్ మ్యామ్, ఇలా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి అని కొంతమందికి ఉంటుంది, కానీ ఎవరికి సంథింగ్ ఈ ఫైనాన్సెస్ మీద, ఈ ఇన్వెస్ట్మెంట్స్ మీద, ఈ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మీద ఎవరికి అంత అవగాహన అనేది ఉండదు. అలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలంటారు? డెఫినెట్ గా మనం ఇస్తున్నాము. ఎవరికైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలనుకున్నా ఆర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి నేర్చుకోవాలనుకున్న వెబినార్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాము. సో ఆ వెబినార్ కి జాయిన్ అవ్వచ్చు, లేదా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలా నా దగ్గరికి రాలేకపోయిన వాళ్ళు ఎవరైనా అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎవరైతే దాని మీద ఎక్స్పర్టీస్ ఉందో. ఇప్పుడు మీరు ఎందులో అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్ మీద ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళ దగ్గరికి
దగ్గరికి వెళ్ళాలి. అలానే మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మీద ఒక నాలెడ్జ్ ఉండి ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మొత్తం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ, చార్టెడ్ వెల్త్ మేనేజర్ కానీ, ఆర్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కానీ, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఓవరాల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తారు. సో ఆ పర్టికులర్ ఫీల్డ్లోని క్వాలిఫై అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకున్నప్పుడు మీ మనీని ఎలాగా అంటే రిస్క్ ని తగ్గించుకుంటూ ఎలాగా మీరు రిటర్న్స్ ని తెచ్చుకోవచ్చు అన్నది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేగాని ఓన్ డెసిషన్స్ తీసుకోకూడదు. సో లైక్ ఐ సెడ్, మనం వెబినార్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ బేసిక్ నాలెడ్జ్ కావాలనుకున్నా, నా ఇన్వెస్ట్మెంట్ నేను ఎలా తెలుసుకోవాలి, ఎలాంటి ఇన్సూరెన్స్ లో పెట్టుకోవాలన్నా మినిమం కామన్ సెన్స్ ఐడియా కావాలనుకున్నా డెఫినెట్ గా జాయిన్ అయితే వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది. అబ్సల్యూట్లీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.